హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. రాజశేఖర్, హీరో రాజశేఖర్ అందరికీ తెలిసిందే. టాప్ హిట్లు ఇచ్చిన మూవీ లైక్ సింహరాశి, అల్లరి ప్రియుడు, ఆయుధం అండ్ గోరింటాకు లాంటి మూవీస్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన హీరో. అలాంటి హీరోకి ఆఫర్స్ రావట్లేవు అని చెప్పేసి మొన్న బైకర్ ప్రెస్ మీట్లో డైరెక్టర్స్ని నాకేదన్నా ఒక పాత్ర ఉంటే ఇవ్వండి అని చెప్పేసి బాధాకరంగా అడిగారన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఎందుకు పాత్రలు రావట్లేవు అని చెప్పేసి ఈ విషయం పైన మాట్లాడడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. రాజశేఖర్ గారికి అవకాశాలు రావట్లేవు అని చెప్పేసి బైకర్ మూవీ ప్రెస్ మీట్లో రాజశేఖర్ గారు డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని నాకు ఇలాంటి అవకాశాలు ఉంటే ఇవ్వండి అని చెప్పేసి చాలా బాధాకరంగా అడిగారు. అసలు ఎందుకు, ఏమిటి? డాక్టర్ని కాబోయే యాక్టర్ని అయ్యాను అనే ఎగ్జాంపుల్ యాక్చువల్గా యాప్ట్ సెట్ అయ్యేది రాజశేఖర్ గారికి. అండ్ సీనియర్ నటులలో, సీనియర్ హీరోలలో ఒకరు. మనకి సీనియర్ హీరోలు నరేష్ గారు కానివ్వండి, రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు, ఇట్లా అందరూ ఉన్న టైంలో సాయి కుమార్ గారు, వాళ్ళతో పాటు రాజశేఖర్ గారు పెద్ద పెద్ద సినిమాలు చేశాడు, మంచి మంచి సినిమాలు చేశాడు, ఎంతోమందికి అవకాశాలు ఇచ్చాడు. అండ్ సేమ్ లైక్ బాలకృష్ణ గారు లాగే చాలామంది హీరోయిన్స్ని పరిచయం చేశాడు ఆయన అండ్ ఇంకొకటి, అందరు హీరోల కంటే రాజశేఖర్ గారిలో ఉన్న మంచి క్వాలిటీ నాకు బాగా నచ్చేది ఏంటంటే అప్పుడెప్పుడో చేసినటువంటి హిట్ సినిమాలకు సంబంధించినటువంటి మేనరిజం, తన మేనరిజాన్ని అప్పటి నుంచే మిమిక్రీ ఆర్టిస్టులు లేకపోతే జబర్దస్త్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు స్టేజ్ వాళ్ళు ఆయన ఇలా అనుకరిస్తూ చేస్తూ ఉన్నా ఆయన దాన్ని స్పోర్టివ్గా తీసుకుంటాడు కానీ ఏమనుకోడు అంతే. అండ్ నెక్స్ట్ ఎప్పటి నుంచో అసలు సాయి కుమార్ గారి గొంతు ఈయన గొంతేనేమో అనుకునే వాళ్ళం, తర్వాత కానీ తెలియదు. శేషులో తన యాక్టింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ యాక్టింగ్. అంటే ఊరికే ఇట్లా బట్టి అలాగే ఉంటాడు అనే దానికి అది ఇంకో రూపం. అంటే ఆ డైరెక్టర్స్ ఆయన అలాగే చూపించారు కాబట్టి అలా ఉన్నాడు. ఇప్పుడు ఒక ఎరా అంతా బాలయ్యని అలాగే చూపించారు కాబట్టి ఆయన అలా అలవాటు అయ్యాడు. ఎప్పుడైతే పైసా వసూలు నుంచి, అన్స్టాపుల్ నుంచి ఆయన ఎన్ని రకాలుగా చూపించారు, ఇప్పుడు అలవాటు అవ్వట్లా. అలాగే రాజశేఖర్ గారిని కూడా మనకు ఒకరు వస్తే అలాగే చూపించే డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి ఆయన అలాగే అనుకున్నాం. ప్రశాంత్ వర్మ ఆ సినిమాతో అసలు ఎంత మంచి యాక్టర్లను తీసుకుంటాడు. అలాంటి అబ్బాయి ఏంటది కల్కి సినిమా చేశాడు. రాజశేఖర్ గారినే అనుకుని, ఎందుకు అనుకున్నా అంటే ఆయనలో ఏదో ఉంది కాబట్టి. రామ్ గోపాల్ వర్మ యాక్టర్స్ నువ్వు బాగా గమనించి మొహంలో కళ లేకుండా తీసుకోడు, ఏదో ఉండాలి అక్కడ అంతే. ఆయన జస్ట్ ఇలా ఉన్నా ఆ సీన్ మాట్లాడాలి. అలాంటి ఆయన రాజశేఖర్ గారిని ఎంచుకొని మరి ఒక హారర్ మూవీ తీశాడు పట్టపగలు అని. తర్వాత అది పేరు మార్చుకొని విడుదలైందో లేదో కూడా నాకు తెలియదు ఎక్కడ ఉందో. ఆ టైంలో ఎప్పుడు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ టైంలో పాపం ఆ సినిమాకి ఇబ్బందులు వచ్చాయి. ఆ హీరోయిన్ కూడా బిగ్ బాస్కి వచ్చి ఒక 1 వీక్ ఉండి వెళ్ళింది. బ్యూటిఫుల్ మూవీ. అమ్మాయి కూడా బాగా చేసింది, తను బాగా చేశాడు. ఆ అమ్మాయికి దయ్యం పడితే బాధపడే తండ్రి క్యారెక్టర్లో తను ఒప్పుకోవడం కూడా చాలా గ్రేట్. ఆ తర్వాత ఇంకా ఏదో సినిమాలు. అండ్ ఇంకొకటి కొడుకు ఆయనే, అన్న ఆయనే, కొడుకు ఆయనే, తండ్రి ఆయనే లాంటి సినిమాలు మనం సూర్యవంశం లాంటివి, పెదరాయుడు లాంటివి చూసాం కదా. రాజశేఖర్ గారు కూడా అలాంటి క్యారెక్టర్లు చేశారు, బోలేడు. అండ్ సంక్రాంతి లాంటి సినిమాలు వీళ్ళకుంటే మా అన్నయ్య మా అన్నయ్య బంగారం లాంటి సినిమాలు ఆయనకు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉందా నీకు, ఇదేమిటమ్మా మాయ ఆయుధంలో గుర్లిన్ చోప్రా హీరోయిన్, అందులో ఇంకో పాట బాగా హిట్ దీనికంటే, హోయ్ రాజు గుండెల్లో నువ్వే అనే సాంగ్ ఉంటుంది తెలుసా. గుర్లిన్ చోప్రా హీరోయిన్ ఆ పైన ఉంటుంది. ఇంకా అందులో పాటలన్నీ హిట్టే. వందే మాత్రమా ఎవరో మరి నాకు అంత ఐడియా లేదు, ఐఎమ్ సారీ. మ్యూజికల్ పరంగా ఆ మూవీ హిట్ హిట్ అంటే అందులో ఇంకో 2-3 పాటలు కూడా హిట్టే. సో ఆ రకంగా చూసుకుంటే 100 రోజుల సినిమాలు రాజశేఖర్ గారి ఖాతాలో కూడా బోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు నువ్వు మాట్లాడే ఆయుధం కూడా 100 రోజులు, చాలా ఉన్నాయి ఆయన కెరీర్లో కూడా. సింహరాశి ఆల్సో 100 రోజులు. ఎందుకో ఎవరో ఈ ఇలా కామెడీలు చేసేసరికి ఆయన అలా అనుకున్నారు కానీ హీఈస్ ఎ వెరీ గుడ్ సీనియర్ హీరో యాక్చువల్గా చెప్పాలి అంటే. అంటే మాకేంటంటే ఇప్పుడు సాయి కుమార్ గారు ఉన్నారు, అలాగే సీరియస్గానే ఉంటారు కాబట్టి ఇప్పటికి కూడా అమ్మో సాయి కుమార్ గారు అంటారు. బట్ అట్లా ఏం లేదు. రాజశేఖర్ గారు ఆయన వాయిస్ని, ఆయన తెర మీద కనిపిస్తే ఆయన వాయిస్ ప్రదర్శించిన ఆయన వాయిస్ని ప్యారలల్గా ఇంకో మనిషికి పెట్టి దానికి మళ్ళీ ప్రాణం పోసుకుంటూ ఎక్కడికో తీసుకెళ్ళాడు.
మంచి యాక్టర్, నాకైతే చాలా ఇష్టం. ఆయన మనసు కూడా చాలా మంచిది ఇంకా చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ వాళ్ళ పిల్లలు, ఇప్పుడు ఒక హీరో ఇండస్ట్రీకి హీరోయిన్ వాళ్ళ పిల్లల్ని తీసుకురావాలంటే చాలా గట్స్ ఉండాలి. ఇద్దరు కూతుర్లని కూడా తీసుకొచ్చాడు, ఇద్దరు కూతురు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఇండస్ట్రీలో మనం ఉండేదాన్ని బట్టే ఇండస్ట్రీ ఉంటుంది. మనం మంచిగా వెళ్ళాలంటే మంచిగా వెళ్ళొచ్చు, చెడగెళ్ళచ్చు. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీలో ఒక కపుల్ అంటే ఫస్ట్ జీవిత రాజశేఖరే. అంతకుముందు ఎంతమంది ఉన్నా, ఆ తర్వాత ఎంతమంది ఉన్నా కూడా ఎక్కువ మందికి పరిచయం. ద ఓన్లీ రీజన్ ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు అలా వచ్చేవాళ్ళు. అట్లా రాజశేఖర్ గారికి అంటూ తెలుగు మన సినిమా ఇండస్ట్రీలో ఒక సపరేట్ పేజ్ ఉంది, ఆయనదే అది. ఆ పేజ్ రెండు వైపులు ఆయనదే అది. అట్లాంటి హీరో. నౌ కమింగ్ టు బైకర్ సిచ్యువేషన్లో ఆయన నా క్యారెక్టర్ కావాలని నేను అడుక్కోలే యాక్చువల్గా చెప్పాలి అంటే. చాలా మందికి బాధ వేసినప్పటికీ కూడా మొన్న కన్నప్ప ముందు కూడా మోహన్ బాబు గారు నాకు ఇవ్వండి ఆ క్యారెక్టర్లు, రావడానికి భయపడతారేంటి నా దగ్గరికి అని అన్నాడు. చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటే వెళ్ళడానికి వాళ్ళేరు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ జీవిత గారికి చెప్పాలి, ఆవిడ ఓకే అంటే అక్కడికి వెళ్ళాలి, వీళ్ళ పర్మిషన్లు వాళ్ళ పర్మిషన్, ఇది అయ్యే పని కాదులే. నువ్వు ఎందుకు డిసైడ్ చేస్తావు? ఆ కలువు ఫస్ట్ జీవిత గారిని ఎందుకు? ఆవిడ కూడా డైరెక్టరే కదా, సెట్ అవుతుందో లేదో చెప్పుద్ది. లేదు అంటే నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు? నేర్చుకో, దాన్ని మళ్ళీ మార్చు, తప్పే ఉంది. నీకన్నా సీనియర్ డైరెక్టరే కదా, ఓ 40-50 సినిమాలు తీసిన ఆవిడే, మరి ఏంటి చెప్పకూడదు? ఆవిడ కూడా యాక్షన్ సినిమాలు బోల్డ్ అని తీసింది. సో అట్లా ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా ఫస్ట్ ఒకరు కథ వింటే, ఇంకొకరు వింటే, ఆ హీరోనే నువ్వు కన్విన్స్ చేయాలని పెట్టుకోవద్దు. నలుగురు వింటే చెప్పండి, వాళ్ళు కూడా ప్రేక్షకులే. రేపు జనాల మధ్యలో కూడా అందరూ నీ సినిమాని ఇట్లాగే చూడాలని ఏముంది కదా. సో అలా అనుకొని వెళ్ళరు. బట్ అట్లా కాకుండా ధైర్యం చేసి వెళ్తే రాజశేఖర్ గారికి ఎన్ని క్యారెక్టర్లు, ఇప్పుడు జగపతి బాబు గారికి ఇచ్చే క్యారెక్టర్లు కూడా ఆయన కూడా విలన్ లాగా భయపెట్టి ఇప్పుడు అన్ని రకాలు చేస్తున్నాడు. రావు రమేష్ కూడా అంతే, అన్ని రకాలు చేస్తాడు. పాజిటివ్ చేస్తారు, నెగిటివ్ రోల్ చేస్తారు. మన తనికెళ్ళ బర్ని గారు అంతే, కోట శ్రీనివాసరావు అంతే, కామెడీలు చేస్తారు, సీరియస్గా చేస్తారు, విలనీలు వేస్తారు, అన్నీ చేస్తారు. సో ఆ రకంగా అవన్నీ చేసుకుంటూ మళ్ళీ ఇంకొకటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్లు వేస్తే ఆయన ఇంకా హీరోనే. అవును, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆయన్ని పెట్టి ఆ 4 కూడా చేయొచ్చు, హీరోనే. స్టిల్ హీఈస్ ఎ హీరో. మీ శ్రేయోభిలాషి ఇలాంటి సినిమాలలో. సో అట్లాంటి ఇమేజ్ ఇంకా రాజశేఖర్ గారికి కూడా ఉంది. అండ్ బైకర్ సినిమాలో ఆయన ఇంకో క్యారెక్టర్, తండ్రి క్యారెక్టర్ కాదు, ఆయన కూడా ఇంకో హీరో అనుకోండి. ఆ హీరో నడిపించే ఇంకో హీరో. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ట్రైలర్. ఈ మధ్య కాలంలో అబ్బా ఒక సినిమా చూడాలి అనిపించినటువంటి బ్యూటిఫుల్ ట్రైలర్ అది. ఎంత బాగుందంటే, మనకి రేసింగ్ టైప్ ఆఫ్ సినిమాలు ఎక్కువ రాలేదు కాబట్టి తెలియదు, బట్ ధైర్యం చేసి తీశారు, ఎమోషనల్గా తీశారు, చాలా అద్భుతంగా తీశారు. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్ డైలాగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ గారిని నువ్వు సంవత్సరానికి 7-8-10 సినిమాల్లో, డజన్ సినిమాల్లో చూసినా ఆశ్చర్యం లేదు. ఓకే, అంటే ఈ మూవీ వల్ల అని కాదు, ఆయన అడిగాడు అని అందరు కాన్సన్ట్రేట్ చేశారు కదా, అడిగినందుకైనా అట్లీస్ట్ ఇచ్చేవాళ్ళు. అరే మనం ఎందుకు ఆయన అడిగేదాకా చూసుకున్నాం, మనం ఎందుకు వెళ్ళలేదని వీళ్ళకి అనిపించింది. అండ్ ఫ్యూచర్ అంటే అన్న పాస్ట్లో అతనికి ఇట్లా నెగిటివ్ రోల్ ఉంది చేయండి అని అడిగితే రిజెక్ట్ చేశాడని చెప్పేసి చాలా వార్తలు అయితే వచ్చాయి. ఇంతవరకు నిజం? ఏ హీరో కానీ, ఏ యాక్టర్ కానీ, ఏ యాక్ట్రెస్ కానీ, ఏ హీరోయిన్ కానీ రోల్ని రిజెక్ట్ చేయరు వాళ్ళు. వద్దు అంటే దాని అర్థం రిజెక్ట్ చేసిందని కాదు. నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అది వాళ్ళకి ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. ఆ రోల్ వల్ల వాళ్ళ కెరీర్ నెక్స్ట్ ముందుకు సాగొచ్చు, సాగకపోవచ్చు. డిజైన్ చేసుకున్నాడు ఏ అద్భుతాన్ని చెక్కుకొచ్చాడో మనకు తెలియదు కదా. ఆ కళాఖండాన్ని మనం చూడాల. వాళ్ళందరికంటే ముందు వాళ్ళు చూసి రిజెక్ట్ చేశారు అంటే ఇట్స్ ఎ రిజెక్టెడ్ పీస్ అని అర్థం. ఓకే, ఆ కళాఖండం రిజెక్టెడ్, ఆ యాక్టర్ రిజెక్ట్ చేశాడని కాదు. వాళ్ళకి తెలుసు ఏది ఒప్పుకోవాలి, ఏది ఒప్పుకోవద్దు అని. ఈ తీసుకెళ్లేవాడు చాలా అద్భుతము, ఆయన నో అనగానే ఆయన వేస్ట్, ఆయనకి ఎంత పొగరు, ఇలా మాట్లాడకూడదు, తప్పది. ఓకే, వాళ్ళకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నువ్వు తీసుకెళ్ళిన ప్రతి చండాలని ఓకే చేయాలని లేదు, అర్థమైందా? అట్లా. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.